తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల్ని ఆపాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు భారాలు ప్రజలపై ఆపాలి. ప్రజలపై వేస్తున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ భారాలు ఆపాలి. ప్రజలపై వేస్తున్న పెట్రోల్ తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు. భారతదేశంలో గత నెలలో జరిగిన 5 రాష్ట్ర ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజానీకం మీద, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచి విపరీతమైన భారాలు మోపబడ్డాయి. వీటికి వ్యతిరేకంగా ఈ నెల 1 నుండి 8 వరకు, రేపటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు ఈ ధరల వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించమని పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గత 4-5 రోజులుగా ఏలూరు నగరంలో ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 9వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకి పాత బస్టాండ్ సెంటర్లో రాష్ట్ర కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గట్లేదు. క్రూడ్ ఆయిల్ పెరిగినాయి. అలాగే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కారణంగా మనకి ఆయిల్ కానీ గ్యాస్ కానీ సరఫరా కావట్లేదు. ఆ రీత్యా ధరలు పెంచమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిశ్చితంగా చెప్తుంది. వాస్తవంగా 2002 ముందు ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరలు కంట్రోల్ చేయడం కోసం ఆయిల్ పూలింగ్ ఉండేది, బడ్జెట్ ఉండేది దానికి సంబంధించి. అటువంటి బడ్జెట్ ని 2002 తర్వాత అది కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం వల్ల ఈ యొక్క సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్, సిఎన్జిపై ఉన్న ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులను బేషరతుగా తగ్గించుకొని దేశ ప్రజానికానికి, రాష్ట్ర ప్రజానికానికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ తక్కువ ధరలకు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా ఇవ్వడం వల్ల అన్ని రకాల నిత్యావసర ధరలు తగ్గి ప్రజల మీద భారాలు తగ్గబడతాయి. కానీ ఆ విధంగా చేయకుండా ఈ భారాలు మనం పెంచుకుంటూ పోతూ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. తక్షణమే ఏదైతే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయో అది తగ్గించాలి. అలాగే గ్యాస్ ధర తగ్గించాలి. మరి కృష్ణా బేసిన్లో లభ్యమవుతున్న ఏదో గ్యాస్ ఉందో దాని గుజరాత్, మహారాష్ట్ర కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే కమర్షియల్ గ్యాస్ పట్టు ధర విపరీతంగా పెంచి మధ్యకాలంలో దాన్ని అలా కాకుండా పాత రేటుకి ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం, వామపక్షంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే రష్యా, ఇరాన్ నుండి మనం ఉత్పత్తి చేసుకుంటున్న ఆయిల్ ఉందో, గ్యాస్ ఉందో దాన్ని యథావిధిగా ఉత్పత్తి అయ్యేలా, మనకు దిగుమతి అయ్యేలాగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం రష్యా నుండి, ఇరాన్ నుండి గ్యాస్ ని, ఆయిల్ ని దిగుమతి చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని, ఆ దిగుమతిని కొనసాగించాలని, తద్వారా దేశ ప్రజానికం మీద, రాష్ట్ర ప్రజానికం మీద అధిక భారాలు పడకుండా చూడాలని కోరుతున్నాం. లేని పక్షాల్లో పెద్ద ఎత్తున వామపక్షాలు కలిసి వచ్చిన పార్టీలు కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద, దానికి అనుగుణంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తారు, హెచ్చరిక చేస్తున్నాం. నమస్కారం. ఉప్పులూరు హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం పశ్చిమాసియా దేశాల యుద్ధం ప్రారంభమైన వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని దేశంలోని వామపక్షాలు, అలానే అభ్యుదయవాదులు, మేధావులు అందరూ కూడా పశ్చిమాసియా దేశాలు ఇజ్రాయెల్ యుద్ధం వలన భారతదేశంలో చమురు కొరత వస్తుందని, తద్వారా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయని ప్రారంభంలోనే హెచ్చరించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం, అలానే మోడీ తన అమెరికా అనుకూల విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించకుండా భారతదేశంలోని ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితిని కల్పించారు. యుద్ధం ప్రారంభమైన 3 రోజులకే గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. 4 రోజులకే పెట్రోల్, డీజిల్ కొరత వచ్చింది. వారం లోపల పెట్రోల్, డీజిల్ పూర్తిగా దొరకని పరిస్థితికి వెళ్ళిపోయింది. వారం దాటేటప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ రోజు మనం చూసుకుంటే కేవలం 10 రోజుల వ్యవధిలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయంటే కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించలేక ఆయిల్ రిఫైనరీ కంపెనీలు ఏవైతే చెప్పినాయో వాటికి తలొప్పే పరిస్థితుల్లో ఉంది తప్ప ఈ దేశంలో ఉన్న ప్రజల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ భాగస్వామిగా కూటమి ప్రభుత్వం కింద చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా కనీసం ఈ రాష్ట్ర ప్రజల
పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఏ ఇబ్బందులు పడుతున్నారు అనే దాన్ని కూడా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా విపరీతంగా సెస్సులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన పెంచి ప్రజల నుండి దారుణంగా పన్నుల రూపంలో వసూలు చేస్తా ఉంది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ అలానే రాష్ట్రంలోని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి. అందులో భాగంగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని, ప్రజలందరికీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ అందుబాటులో ఉంచాలని, అలానే కమర్షియల్ గ్యాస్ ధర ఏదైతే ఉందో అది ఒకేసారి 3,300 రూపాయలకి పెరిగిపోయింది. దాన్ని కూడా తగ్గించి గతంలో ఉన్న విధంగానే పాత రేటుకే విక్రయించాలని, ఆ కమర్షియల్ గ్యాస్ ధర పెరిగిపోవడం వల్ల చిన్న చిన్న వ్యాపారాలన్నీ మూతపడిపోయినాయి. అందులో ముఖ్యంగా ఏలూరు నగరంలో చూస్తే రెస్టారెంట్లు, టిఫిన్ హోటల్స్ అన్ని కూడా విపరీతంగా రేట్లు పెంచేయడంతో పాటు చాలా వరకు హోటల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి. మనం ఆర్ఆర్పేట మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి హోటల్ ఆరెంజ్ హోటల్ అయితే కమర్షియల్ గ్యాస్ ధర పెరిగిన వెంటనే మూతేశారు, ఇప్పటి వరకు తెరుచుకోలేదు. ఇలాంటివి అనేక చిన్న చిన్న హోటల్లో ఏలూరు నగరంలో కూడా ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంది. స్థానిక శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశం మీద స్పందించాలి. ఖచ్చితంగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించేందుకు ప్రజలందరినీ సమీకరించి ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమం నిర్వహించాలని, రాస్తారోకోలు నిర్వహించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ అలానే వామపక్ష పార్టీలు నిర్ణయించింది. అందులో భాగంగా గత 3 రోజులుగా ఏలూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకి పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల వల్ల కలిగే ఇబ్బందుల్ని చెప్తూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వర గారు పాల్గొన్నారు.